ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమవగానే మొదట టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియాకు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇతర ఆటగాళ్లకు స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత నీట్ అంశంపై మరోసారి విపక్షాల్లో నీట్, యూజీసీ, ఎన్టీఏ వ్యవహారంపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసులను స్పీకర్ తిరస్కరించారు. అలాగే నూతన నేర న్యాయ చట్టాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలు తిరస్కరించారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించారు స్పీకర్. అయితే ప్రతిపక్ష పార్టీల సభ్యులు నీట్ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టాయి. విపక్షాల డిమాండ్పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి పార్లమెంట్ నియమ నిబంధనల ప్రకారం కొనసాగుతుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టాల్సి ఉండగా దానిని పక్కన పెట్టి ఇతర అంశాలపై చర్చను చేపట్టే సాంప్రదాయం లేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాత విపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చ చేపడదామన్నారు రాజ్నాథ్ సింగ్. నీట్ అంశంపై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ సహా ఇతర పార్టీల సమావేశాల నుంచి వాకౌట్ చేశాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ దేశం అభివృద్ధి సాధించిందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. का ये चुनाव नीति, नियत, निष्ठा और निर्णयों पर विश्वास का चुनाव है और जनता ने इस पर मोहर लगाई है। फिर एक बार मोदी जी के नेतृत्व में एनडीए की सरकार बनाई। देश का ये चुनाव ऐतिहासिक जनादेश हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के पिछले 10 वर्षों के सेवा, सुशासन और गरीब कल्याण के महानुष्ठान पर मोहर है। देश को जरूरत थी एक स्थिर और निरंतर सरकार की और देश ने एक स्थिर, निरंतर और प्रभावी सरकार को फिर चुना है और मोदी जी को फिर देश का प्रधानमंत्री चुना है। ये जनादेश विकसित भारत के संकल्प की सिद्धि के लिए है। ये जनादेश मोदी जी के नेतृत्व में तीसरे कार्यकाल में भारत को विश्व की तीसरी बड़ी अर्थव्यवस्था बनाने के लिए है।